కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? కూటమి పరిపాలన వచ్చినాక మాకేం ఇదిగా లేదండి. ఎందుకంటే పిల్లలకి అమ్మఒడి వేస్తానన్నాడు. ఇది చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అదొకటి వేయలేదు. ఇంటింటికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాడు. అదే అమల్లో చేయలేదు. బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు అన్నాడు. అదే అమల్లో పెట్టలేదు. మళ్ళీ ఇంకోటి 45 ఏళ్ళ ఆడదానికి 18 ఏళ్ళు చేస్తానన్నాడు. అది 18 ఏళ్ళు మైనీటికి 2000 కాడికి సంవత్సరానికి ఇంతనే చేస్తానన్నాడు. అది చేయలే. ఇదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది నిండు అసెంబ్లీలో, ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది, నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. అర్థం చేసుకున్నట్టు ముందు వాగ్దానం చేశాడు కదండి. అది ఉంది లేనిది ఆయనే తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ముందు మాట ఇచ్చాడు కదా. మాట ఇచ్చినాక అమలు చేసుకోవాలి కదా. అది మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఏం అయ్యింది నాకు తెలియదు సార్. నాకు తోచింది అయితే ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి, మహిళలకు చేయూత డబ్బులు మేము ఇచ్చేవాళ్ళం అని చెప్తున్నారు. నిజమేనంటారా? ఏమో జరిగితే జరగవచ్చు, లేకపోతే అతను కూడా మాట తప్పుకుంటే తప్పుకోవచ్చు. ప్రస్తుతం మటుకు ఆయన చేసిన మాటకు ఒక లేబర్ అనేవాడికి 1.5 స్థలం ఇచ్చాడు. ఏంటి అమ్మఒడి 18 అమ్మఒడి ఇంటింటికి ఒక పిల్లవాడికి వేశారు. ఆయన చేసినన్ని కరెక్ట్గానే చేశాడు. లేని వాడికి బాగా చేశాడు. మాకు నచ్చినాయి. ఇప్పుడు ఈయన చేసే బాధ ఇంకా ఉంది కదా సార్. 3 నెలలు ఎంత అవుతుంది. గత ప్రభుత్వంలో మీరు ఎటువంటి లబ్ధి పొందారు? ఎటువంటి లబ్ధి పొందే ఆరోగ్యశ్రీ కార్డు ఆపరేషన్ గుండా ఆటకి మాకు బాగా చేశాడు. మా ఆడవాళ్ళు 18 ఏళ్ళు వేసేవాడు సంవత్సరానికి. పిల్లలకి చదువుకని 15 ఏళ్ళు మా మనవాళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ వేశారు. బాగానే ఉంది మాకు. మరి ఇప్పుడు ఈయన గారు ఏం చేస్తాడో మనకు తెలియదు. ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? మాకు రేషన్ కార్డు లేదు, నాకు మరి ఏమీ లేదు. మరి అయ్యా వస్తే మరి ఏంటనేది ఇంత మట్టికి ఏది ప్రభుత్వం ఆ ప్రభుత్వం రాలా, ఈ ప్రభుత్వం రాలా. మరి ఇప్పుడు వరకు ఇంకేమీ ఇది లైన్ అవ్వట్లేదు. జనాన్ని మరి ఆ రేషన్ కార్డులు అనేది కొంచెం చూసి మరి ఏం చేస్తే కొంత మంచిది. అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టారు, ఏమి రాలేదు. వచ్చినాయి రాలేదుగా. అంటే ఈ ఫ్యామిలీ ప్యాపింగ్ డిలీట్ చేయకోకుండా అది అట్లా పెట్టేసేసాడు. ఏది మామూలుగా అది డిలీట్ అనేది పెట్టుకోకుండా ఎవరో ఇబ్బంది, రేషన్ కార్డులో కొంత ఇబ్బందిలోనే ఉండాలి జనాలందరూ బాగా. అది ఏర్పడి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? సంతృప్తికరంగా ఉంది. బాగానే ఉంది. అంత వరస్ట్గా ఏం లేదు. అందరూ దరిదాపుగా ఈ ఫ్లడ్ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా అందరికీ జనరల్గా అందినాయి. కానీ కొన్ని వేస్ట్ అవుతూ ఉంటాయి. వేస్ట్ అయినా కానీ 70% అందినాయి అందరికీ. బాగానే ఉంది ప్రభుత్వం. అంటే ప్రతిపక్షాలు అంటే ప్రభుత్వం మొత్తం కూడా వరద బాధితులు సహాయం అందించడంలో విఫలమైంది అంటున్నారు కదా. ప్రభుత్వం అనేది ప్రతిపక్షం అనేది ఎప్పుడు విమర్శించడానికే ఉంటుంది, విమర్శిస్తూనే ఉంటుంది. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సామాన్యుడికి అందినయా లేదా, సామాన్యుడి మాట ఏంటి అనేది ఆలోచించాలి. అయితే కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది, మేము వచ్చిన తర్వాత 100 రోజుల్లో పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, పెన్షన్ పెంచాము, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసామని చెప్తుంది. నిజమేనంటారా? అన్నా క్యాంటీన్లు బాగా సద్వినియోగం అవుతున్నాయి. పేదవాడికి బాగా ఉపయోగపడుతుంది. గతంలో ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే అన్నా క్యాంటీన్ తీసేయడం తప్పు. ఎవడో ప్రభుత్వం సొమ్ముతో పెట్టట్లేదు కదా, దాతలు ఇస్తున్నారు, పెడుతున్నారు. సామాన్యుడికి బాగా ఉపయోగపడతాం అన్నా క్యాంటీన్ వల్ల. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నా అంటే దాతలు ఇచ్చే సొమ్ముతో పెడుతున్నారు కదా, మేమే గవర్నమెంట్ పెడుతున్నట్టు చెప్పడం ఎందుకని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శ. గవర్నమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు దాతలు ఇచ్చిందని గవర్నమెంట్ ఆధ్వర్యం సద్వినియోగం చేస్తున్నారు. అది చేసేద్దాం అందరికీ ఉండాలి కదా. అది ఎవరికి లేదు కదా, ఇంతకుముందు లేదుగా. మరి ఇంతకుముందు దాతలు ఉన్నారు, దాతలు స్పందించేవాళ్ళు. మరి వాళ్ళు చేయలేకపోయారు కదా, చేసిన దాన్ని తీసేశారు వీళ్ళు. సామాన్యుడు చాలా ఇబ్బంది పడ్డాడు కదా. ఈ లేబర్ అనేది రోడ్డు మీద పడుకునేవాళ్ళు, రోజువారీ వర్కర్స్, వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసుకుంటా పగలు వారానికి ఒక రోజు ఇంటికి పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఉపయోగపడుతుంది కదా వాళ్ళకి. పొద్దున 5 రూపాయలు పోయిన ఉంటే ఎవరు పెడుతున్నాడు. చాలా సంతృప్తికరంగా ఉంది నాకు తెలిసి. నేను చేయలేదు కానీ నేను విన్న మాటలు. సార్, ఈ 5 రూపాయల భోజనం బయట తింటే ఎంత ఉంటుంది సుమారుగా? 60-70 రూపాయలు ఉంటుంది ఈజీగా.
పైనే ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇవాళ 50 రూపాయలు ఎందుకు భోజనం అని పెడతాడు, మా వాళ్ళు ప్లేట్ భోజనం కూడా పెట్టట్లేదు కదండి. ఒక కూర పచ్చడి చారు వేసి పెడుతున్నాడు, 50 రూపాయలు 50 రూపాయలు తీసేసుకుంటున్నాడు. ఇక అంతకంటే తక్కువ ఎవడు పెడతాడు? చాలా భోజనం అంటే చాలా బాగుంది. నేను తినలేదు, నేను బయట విన్న మాటలు చాలా బాగుంది. చాలామంది సాటిస్ఫైగా ఉన్నారు. చాలామంది కూడా ప్రభుత్వం 100 రోజులు ఏం తప్పు చేయలేదు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగానే ఉందండి, బాగుంది సార్ పరిపాలన. వరదలకు కూడా బాగా చంద్రబాబు నాయుడు గారు బాగా ఇచ్చేసారు. ఈ 100 రోజుల్లో ఎలాంటి పథకాలు అమలు చేశారంటే మీరేం చెప్తారు? పథకాలు అంటే ఇంకా స్టార్ట్ అయింది మొన్నే కదా, అప్పుడే ఆడాలి పథకాలు, టైం పట్టింది. ఇంకా ఈ వరద బాధితులకి ప్రభుత్వం ఎలా బాధితులకి అండగా ఉందంటే మీరేం చెప్తారు? బాగా అండగా ఉందండి. మాకు 25 కేజీలు బియ్యం ఇచ్చారు, కందిపప్పు, బంగాళదుంపలు అన్ని కూరగాయలు కూడా ఇచ్చారు. బాగానే చూశారు. అయితే ప్రతిపక్షాలు అంటున్నాయి ఈ వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం మొత్తం విఫలం అయిపోయింది అంటున్నారు. నిజమేనంటారా? లేదు లేదు సార్, బాగానే ఉంది. గవర్నమెంట్ బాగా చేసింది, చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. ఈ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే మేము ₹1 కోటి ఎరాలు ఇచ్చాము, మేము ఇచ్చేదాకా కూడా ప్రభుత్వం ఎలాంటిది స్పందించలేదంటూ కూడా ప్రతిపక్షం అంటున్నారు. సరే, ఏ అంశం ఉండే ప్రతిపక్షాలు అందరితో ఏదో అంటూ ఉంటారు కదా, ఏదో రకరకాలుగా అంటూ ఉంటారు. ఇవన్నీ పట్టించుకోకూడదు. ఆయన పెద్ద మనసుతో బాగానే చేశాడు. ప్రభుత్వం వరద బాధితులకి 25,000 సహాయం అందించడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, సంతృప్తిగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సహాయం అందించడం ఎలా అనిపిస్తుంది? మంచి ఆనందకరంగా ఉంది. అలాగే సగం నిండిన ఇళ్ళకు కూడా ₹10,000 అందిస్తామంటుంది. మంచి పద్ధతి అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెన్షన్ పెంచాము, ఇంటికి పెన్షన్ పంపిస్తున్నాం అన్నారు. పెన్షన్లు అంటే ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఎమ్మటే ఇక్కడ ఏం చేయలేకపోతున్నాడు, వరద వచ్చేసింది. వరద బాధ్యతలకి జనాలను చూసుకుంటున్నాడు. ఎవడమైనా మనం ఏం చేసేది లేదుగా. ఈ వరద బాధ్యత రాకుండా ఉండటమైతే కొంతమట్టుకి నెట్టి పోయాము, అందరినీ చూసుకోవాల్సి వస్తుంది. ఈ వరద ప్రాంతం ముప్పు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా వరద బాధితులకు సహాయం అందించారంటే మీరేం చెప్తారు? వరద బాధ్యతలు ఆయన ఆయన మట్టుకు చేస్తున్నాడు, జనానికి బాగానే చూస్తున్నాడు. ప్రతిపక్షాలు అంటున్నాయి వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలం అయిపోయింది అంటున్నారు. ఇదేనంటారా? అది వస్తుందండి. ఎవరి కాళ్ళకి ఒకళ్ళకి మీద ఒకళ్ళని గట్టిగా చెప్పుకుంటాం. ప్రభుత్వం సహాయం అందించట్లేదు, అందించిన వాళ్ళకే ఫోటోలు తీసి పంపిస్తున్నారు అంటున్నారు. నిజమేనంటారా? అవన్నీ కాదండి, వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకునే ఇది చేశారు వాళ్ళు. ఒక పచ్చానికి వచ్చింది, ప్రజలు అర్థం చేసుకునే. మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. కొంతమంది వస్తుంది, కొంతమంది ఈ పార్టీ మీద ఉండడం రాడు. పార్టీ మీద ధైర్యాలు ఉంటే ఎదురొస్తారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే మేము పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, అలాంటి అమౌంట్ పథకాలు మేము ఇచ్చేవాళ్ళం అంటున్నాడు. ఇప్పుడు ఈయనకాడు ఎత్తాడేమో అని ఆశించేసి వస్తున్నారు. ఆయన ఇచ్చాడు, ఆయన ఇస్తే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కాడ ఇస్తారని ఆశించి ఇది ఎక్కింది ఎంత ఎమ్మటే రాగానే 3 నెలలకి ఎమ్మటే 2 నెలలకి వరద రాని వచ్చింది. ఈయన ఎక్కడ చేయగలడు అన్నీ? నా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ఏం చెప్తామండి సార్, పర్లేదు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా దాన్ని ఏమంటారంటే కొన్ని ప్రమాణాలు చేశారండి 6, అవి ఇంకా స్టిల్ ఇంకా సూపర్ 6 ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది ఫ్లడ్స్ది ఇప్పుడే ఇంకా మనీ అన్నారు కానీ స్టిల్ ఇంకా పడలా. మొన్న విజయవాడ నుంచి వచ్చిన ఫ్లడ్స్, మొన్న మేము దాదాపు 7 days వరకు అక్కడే ఇరుక్కుపోయాము. దాంట్లోనే వల్ల చంద్రబాబు గారు డే బై డే వచ్చి విజిట్ చేస్తూనే ఉన్నారు. మేము ఆశించింది ఏంటంటే అమౌంట్ అనేది రిలీజ్ చేశారు, అది సరిపోదు, అసలు ఏ మూల కూడా రాదు. దానికోసమే ఇంకాస్త పెరిగిద్దే అవకాశం ఉంది. ఇంకోటి కరెంటు బిల్లు 2 months కలిపి ఒక్కసారి వస్తుంది అంటున్నారు. యాక్చువల్గా ఫ్లడ్స్ వచ్చిన క్లీనింగ్ అంతా అయ్యేటప్పుడు 15 days అయిపోయింది. కరెంటు బిల్ తీయాల్సింది టైము 10th అలా. సో 1 month ప్లస్ అయిపోయింది, తీయలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు 19-20. సో 2 months అంటే బర్డెన్ అయిపోద్ది అందరికీ. అది మాఫీ ఏదైనా అవుతుందా లేదా అన్నది చూడాలి. 2 months ఆల్మోస్ట్ ఈజీగా ఎంత కాకపోయినా మనిషికి 2,000-3,000 ఈజీ కరెంటు బిల్ వచ్చేస్తుంది. అది ఏదైనా తగ్గుతుందా, రాయితీ వస్తుందా?
అయితే ప్రభుత్వం కూడా వరద బాధితులకి 25,000 సహాయం అందిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఎంతో కొంత వస్తుందని సంతోషించాలా, అసలు అంతా పోయింది కదా బాధపడాలా, అదే తెలియట్లేదు ఎవరికి. అందరికీ సమానంగా ఆదుకునేలాగా మేము ఇంత అమౌంట్ని ఇస్తున్నాము వరద బాధితులకి అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. అవును సార్, అంటే అదే అంటున్నారు కదా, తక్కువ అమౌంట్ వస్తుందని ఏదో ఒకటి తీసుకోవాలా, అమౌంట్ సరిపోవట్లేదు అని మేము బాధపడాలా. అప్పటికే మంచాలు పోయి, పరుగులు పోయి, ఫ్రిడ్జ్లు పోయి, బండి కనిపించక, వాషింగ్ మిషన్ పోయి, నా ఒక్క ఎస్టిమేషన్ అది 1.5 lakh అయింది. గవర్నమెంట్ ఇచ్చేది 25,000 అన్నది ఇంకా మేము అంతే రిపేర్లు చేయించడానికి కూడా సెట్ అవుతుంది అంతే సార్. ఇదే పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ కనుకుంటే ఎలా ఉపయోగపడేది అంటే ఏం చెప్తారు? వాలంటీర్ వస్తా అంటే వాళ్ళైనా సరే ఆ వరదలో బయటికి రావడం కష్టం అయిపోయేది. బట్ ఓకే, గవర్నమెంట్ అనేది వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. స్పీడప్ క్లీనింగ్ అంతా బాగానే జరిగింది, బాగుంది. మన విఎంసీ వాళ్ళు బాగా చేస్తున్నారు. విఎంసీ అని కాదు, బయట రాష్ట్రం నుంచి మన ఏపీకి అదే విజయవాడ కాకుండా మొత్తం వచ్చినా సరే వాళ్ళు కూడా బాగా చేశారు. ఎన్డీ బృందం బాగా చేశారు, చాలా బృందాలు బాగున్నాయి, బాగా పనిచేసింది, బాగా స్పీడ్గా జరిగింది వర్క్స్లన్నీ. ప్రభుత్వం కూడా వరద బాధితులకి సహాయం అందించడంలో విఫలం అయిపోయాయి అంటున్నాయి. అది ఎట్లా అంటే సార్, లోపల ఉన్న వాళ్ళకంటే ఏ బోట్ కూడా వెళ్ళదు, సరిపోదు. ఆ సిచ్యువేషన్ వాళ్ళకి అందలేదు అంటే ఇంకా ప్రజలే, గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. అప్పటికి చాలా వరకు మాది లోపల సార్ బాగా. నేను సింగ్ నగర్, అమ్మ వాళ్ళది ఇంకా లోపల, వాళ్ళు కూడా అందిని సార్. తాగడానికి మంచినీళ్ళు కూడా రాలేదు, మేము చాలా ఇబ్బందులు పడ్డాము. డ్రోన్స్ ద్వారా వేసారు, కింద పడిపోయింది భోజనం మొత్తం. ఎట్లా అంటే సార్, చిన్న ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక లైన్లో తీసుకుంటే అందరికీ అందేది. ప్రజలు ఏం చేస్తున్నారంటే లాగేస్తున్నారు. ఇప్పుడు 10 మంది ఇక్కడ ఉన్న 10 మంది తీసుకుంటున్నారు, కానీ మిగతా అనుకున్న 20-30 మందికి వెళ్ళట్లేదు. ప్రజలు కూడా కొద్ది గొప్ప సహకరించిన వరదలు అందరికీ వెళ్ళాయి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో, నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటారు. రాష్ట్ర మాట ఇచ్చేశారండి, మాట ఇచ్చేసిన తర్వాత చేయాల్సిందే. మాట ఇచ్చిన తర్వాత తప్పదు, చేయాలి. చేయలేదా ప్రజలు చూస్తారు. ప్రజలు కూడా మొన్న పోయిన ప్రభుత్వాన్ని ఎలా చేసి ఎలా దించేశారో అదే జరుగుతుంది. బట్ మేము ఏమనుకుంటున్నామంటే జరగదు, చేస్తారు అనుకుంటున్నాం. చంద్రబాబు గారు ఇప్పటికీ ఆ రోడ్లన్నీ కనుక గబగబా పనులు జరుగుతున్నాయి. మేము ఆశిస్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వం అయినా అందరినీ ఆదుకుంటుంది, సహాయపడుతుంది. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరి ప్రజల్లోకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా? వ్యతిరేక వచ్చే అవకాశాలు అంటే ఉన్నాయి సార్. ఇప్పటికీ స్టిల్ మన సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి, బాగా అవుతున్నాయండి. సూపర్ 6 ట్రోల్స్ గట్టిగా అవుతున్నాయి. ఎవ్రీడే చేస్తున్నాం అన్నాం. సూపర్ 6 ట్రోల్స్ బాగా జరుగుతున్నాయి. సూపర్ 6 ట్రోల్స్ బాగా జరుగుతున్నాయండి, స్పీడ్గా ట్రోల్ అవుతున్నాయండి బాగా. మరి ఇబ్బందే కదా అలా అయితే? మరి అది జరుగుతున్నాయండి సార్. ఇప్పుడు ప్రజెంట్ అన్ని ఏంటంటే ఇక్కడికి స్టార్ట్ అయ్యి 6 months అయిందండి. ఇంకా 5 yearsలో నియర్లీ 4 years 6 months ఉంది. ఒకేసారి గబగబా ప్రభుత్వం అన్నా సరే పాత అన్నీ పూచుకొని కొత్త దానికి రావాలి. ప్రభుత్వం కానీ టైం పడుతుంది, ఆ టైం అని ఇవ్వాలి మనం కాస్త.